అందరికీ నమస్కారం. ఎన్నికలు వచ్చాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలను కొనసాగించాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. రాష్ట్రంలో దాదాపు 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు. 22 పార్లమెంటు స్థానాలను ఇచ్చారు. మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళులాగా భావించి ప్రజలకు అందించిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ చేరిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే గాదెలదిన్నె గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అందించిన మొత్తం 5,56,00,000. పరోక్ష ప్రయోజనాలు, నాన్ డీబీటీ పెన్షన్లు కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతరత్ర పథకాలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా 2,41,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం గాదెలదిన్నె పంచాయతీకి ఈ 5 సంవత్సరాలలో 7,97,00,000 లబ్ధిదారులకి చేరింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయం. ఏ ప్రభుత్వమో రైతుల మీద దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరూ బాగుండాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతులు బాధపడితే ప్రభుత్వం సరిగ్గా ఉండదు అననే దాంతో చాలా నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకు చుక్కల భూములతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈనాం భూములు కానీ, అసైన్మెంట్ భూములు కానీ అన్ని విషయాల్లో రైతులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. మన విడవలూరు మండలంలో చుక్కల భూములకు సంబంధించి 1000 ఎకరాలు క్లియర్ చేశాం. అందులో గాదెలదిన్నెలో 400 ఎకరాలు ఉందని చెప్పి ఇప్పుడే లక్ష్మణ్ చెప్పడం జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు పండించిన పంటకు ధర లేని విధంగా ఇప్పుడు చాలా బాగా ఉంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడి ఆశీర్వాదం కూడా చల్లగా ఉంటుందనే ఉద్దేశంతోనే రైతుల సమస్యల మీద దృష్టి పెట్టి అనేక సమస్యలు పరిష్కారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు చేశాడు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో చేశాడు. ఎప్పుడు కూడా పేదల గురించి కానీ, రైతుల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతసేపు అతని కుటుంబ సభ్యులు సంపాదనే తప్ప రైతులు ఏమైపోయినా పర్వాలేదు, పేదలు ఏమైపోయినా పర్వాలేదనే ఉద్దేశం అతనిది. కుట్రలు కుతంత్రాలుతో నిండిన మనసు చంద్రబాబుది. మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు బాగుండాలి, రైతులు బాగుండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు బాగుండాలి, మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారి తపన. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి ఆర్థికంగా బలపడాలని, మహిళలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి పథకం మహిళల పేరిట మీద ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరిట మీద ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అనేక సమస్యలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్థాయి నుండే పరిపాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మండలాలకు వెళ్ళాలి, జిల్లా ఆఫీసులకు వెళ్ళాలి, పనులు జరగవు, కాళ్ళు ఎరిగిపోయేటట్టు తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ సమస్యను పరిష్కరించి సచివాలయ వ్యవస్థను ప్రతి గ్రామంలో పెట్టి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వాలంటీర్స్ వచ్చారు, అందరూ కూడా పసిబిడ్డలు. చిన్న వయసులో వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళని పెట్టడం జరిగింది. 5,000 కోసం వాళ్ళు పనిచేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా
ఈ 5 సంవత్సరాలు కూడా బాగా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు. వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, అధికారులు కానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఉన్నారు. అసలైన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడు అమ్ముడు పోవడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలో చేరిన వాళ్ళు మాత్రమే అమ్ముడు పోతా ఉన్నారు, అమ్ముడు పోయినారు. ఇక్కడ మన నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. చాలా తెలివిగల వాళ్ళు, మంచి మనసున్న మహారాజులు ఇక్కడ ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అన్ని పార్టీల వాళ్ళు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి 5 సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యన వరకు మన పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు అనుభవించి విలాసవంతమైన జీవితం గడిపి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించుకొని అనేక పదవులు అనుభవించి 2 విషయాల్లో పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కందుకూరులో యాదవ కుటుంబానికి సంబంధించిన మదన్నకి సీట్ ఇచ్చారు. నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సీట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి ఇచ్చారని పార్టీ వదిలి అలిగి వెళ్ళిపోయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట అందరూ ఏకమైనారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. పందులన్నీ గుంపుగా వస్తున్నాయి, సింహం సింగల్గానే వస్తుంది. ఎవ్వరూ ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక 10 నిమిషాలు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి అయినా మీకు ఇచ్చారా? దాదాపు 33 పథకాలు ఇచ్చాడు. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, 0 వడ్డీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ప్రతి గ్రామంలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చి పసిబిడ్డలకు అన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో పేదల బిడ్డలు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, అన్ని రంగాల్లో పైకి రావాలని చెప్పి అనేక పథకాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఏదైనా పొరపాటు జరిగి మరలా ఆ కుర్చీలో కానీ చంద్రబాబు నాయుడు కూర్చుంటే మీ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాడు. మనం ఇప్పుడు ఎంత బాగున్నామో భారతదేశంలో అంత వెనకబడిపోద్ది మన రాష్ట్రం. పేదలందరూ కూడా మళ్ళా అనాథలైపోతారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకుంటే మీ పథకాలన్నీ కూడా కొనసాగిస్తాడు. మీరు ఆర్థికంగా బలపడాలని ఎప్పుడు కూడా తపన పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో ప్రకటించారు. అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, ఇప్పుడు దానిని 17,000కి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. 2 విడతల్లో పెన్షన్ 3,500కు పెంచుతామని చెప్పారు. 2019లో మేనిఫెస్టోలో విడతల వారీగా 3,000 ఇస్తామని చెప్పినాం, 3,000 చేశాం. చేయూత 75,000 నుంచి 1,50,000కు పెంచారు. కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కు పెంచడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000కు పెంచడం జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు పొదుపు వాళ్ళకి 3 లక్షల వరకు పెంపు కార్యక్రమాన్ని పెట్టారు. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే మాట తప్పకుండా చేసే వ్యక్తి అనేది ప్రజల్లో ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ఎలక్షన్స్ వచ్చాయి, ఒక కోటీశ్వరుడు భార్య అవతల వైపు ఉంది. మనం మొట్టమొదటి నుండి కూడా మీతోనే ఉన్నాను. ఎవరు మన ఇంటికి వచ్చినా కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరు వచ్చినా కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. అవతల ఒక పెద్ద కోటీశ్వరరాలు
ఆ ఇంట్లోకి పోవాలంటే 4 గేట్లు దాటాలి. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. పేదలకు ఆ ఇంట్లో స్థానం లేదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద ధనవంతులకు మాత్రమే ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో స్థానం ఉంటుంది. ఎక్కడో నెల్లూరు లేదు, దగ్గరలోనే ఉంది. మీరే ఆ కుటుంబం గురించి విచారించుకోమని చెప్పి తెలియజేస్తూ, డబ్బు చాలా ఎత్తుకొస్తున్నారు. ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు వద్దనొద్దు. బంగారంగా తీసుకోమనండి. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ గుండెల్లో ఫ్యాన్ ఉంది. మీరు తప్పకుండా బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. ఎంత డబ్బు ఇస్తే అంత తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పి కోరుతూ, ఈ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా మందిని కొనుక్కున్నాడు డబ్బు పెట్టి. 50 లక్షల నుంచి 3 లక్షల వరకు నాయకుల్ని కొన్నాడు మనతో కూడా ఉన్నవాళ్ళని. మనతో కూడా ఉన్నవాళ్ళు అని అంటే మొట్టమొదటి నుంచి మా కుటుంబంతో ఉన్నవాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు. డబ్బుకు అమ్ముడు పోయినారు. నా తమ్ముడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి కూడా 3 కోట్లు ఆఫర్ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి పంపించారు. ఒక్కటే చెప్పాడు, మా అన్న గెలుపు కోసం నేను కోవూరు నియోజకవర్గంలో తిరుగుతాను, మీ డబ్బు ఎవరికి కావాలి అని చెప్పుతో కొట్టి బయటకు తరిమేశాడు. ఈడ మా లక్ష్మణ వయసులో పెద్దవాడు, మా కుటుంబ సభ్యుడు, మొట్టమొదటి నుంచి కూడా నాకు అండగా ఉన్నాడు. ఆయన్ని కూడా ఫోన్లు చేసి పిలిచారు. ఒక్కటే మాట చెప్పినాడు లక్ష్మణ, రాజకీయమైనా మానుకొని ఇంట్లో కూర్చుంటానే తప్ప పార్టీ మారే సమస్య లేదు, ప్రసన్నని వదిలే సమస్య లేదని చెప్పాడు. లక్ష్మణ నాకు అన్న, నా రక్తం పంచుకొని పుట్టకపోయినా మా పెద్ద ఆయన, ఎప్పుడు కూడా పెద్ద ఆయనగానే చూస్తాం. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తాం. ఆ ఒక్క మాట చాలు. వాళ్ళు ఫోన్లు చేస్తే చాలా బలవంతం చేశారు లక్ష్మణని. నేను వదిలే సమస్య లేదు, ప్రసన్నతోనే ఉంటాను అని చెప్పినాడు. శిరస్సు వంచి లక్ష్మణకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.